బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో మనము అందరము కూడా ఆశపడేది, అనేక సార్లు ఫెయిల్ అయ్యేటటువంటిది ఏంటంటే బ్యాలెన్స్ ఇన్ లైఫ్. జాన్ స్టాట్ అనేటువంటి దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఎనీథింగ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఈజ్ అ హెరసీ అన్నాడు, విచ్ ఈస్ డేంజరస్. బైబిల్ యొక్క బోధ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్. బ్యాలెన్స్డ్ అన్న మాటకు అర్థం ఏంటంటే సమతుల్యమైనది అనమాట. అంటే దేవుడు తన ప్రజలకు ఆయన పదే పదే చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అని పదే దేవుడు చెప్పడం మనం చూస్తాం. అంటే మనము కుడికి తొలగినా ఎడమకు తొలగినా అది ఇంబ్యాలెన్స్కి దారితీస్తుంది అనమాట. ఏ విధంగా అయితే సమతుల్యమైన ఆహారము లోపము వలన భౌతికమైన సమస్యలు వస్తాయో, సంబంధాల్లో కానీ ప్రత్యేకంగా ఆత్మీయతలో కానీ ఎప్పుడైతే ఈ సమతుల్యత అనేది లోపిస్తుందో మన యొక్క స్పిరిచువల్ లైఫ్ అండ్ ఎమోషనల్ లైఫ్లో సమస్యలు వస్తాయి. అందుకనే సో మెనీ టైమ్స్ వీ ఫీల్ స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, వరీ, ఫియర్. అంతేకాకుండా మన యొక్క లైఫ్లో ఒక రకమైనటువంటి వేర్ am I గోయింగ్ అనేటటువంటి ఈ యొక్క భావనలు చాలాసార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు మన యొక్క టాస్క్ అనేది బియాండ్ అవర్ కెపాసిటీ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ లైఫ్ అనేది ఇక నేను ముందు కొనసాగించలేనేమో, ఇట్స్ మోర్ దాన్ వాట్ ఐ కెన్ బేర్ అన్నట్లుగా రెస్పాన్సిబిలిటీస్, వర్క్స్ మనకు కనిపిస్తాయి. ప్రయారిటీ అన్న మాటకు అర్థం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్. మన యొక్క లైఫ్లో అవి బాధ్యతలు కావచ్చు, సంబంధాలు కావచ్చు, లేకపోతే రైట్స్ కావచ్చు, ఇంకా మనం చేసేటువంటి అనేకమైనటువంటి టాస్క్స్ కావచ్చు. అవి ర్యాండమ్గానో లేకపోతే ఏదో విధంగా మనం చేసేద్దాంలే అంటానికి కుదరదు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, అన్నిటిలో నాకు స్వాతంత్ర్యం ఉండినను అన్నయూ చేయదగినవి కావు. అన్నిటిలో నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నయూ క్షేమాభివృద్ధిని కలుగు చేయు. ఒకే మాటని 2 సార్లు రిపీట్ చేసి రెండవ మాటని డిఫరెంట్గా చెప్పాడు. అన్నిటిలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నయూ చేయదగినవి కావు అన్నప్పుడు నా ప్రయారిటీస్ నాకేం చెప్పాలంటే, చేయదగినవి కాని వాటికి నో అని చెప్పడం నాకు తెలియాలి. అన్నిటిలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నయూ క్షేమాభివృద్ధిని కలుగు చేయవు అన్నప్పుడు, క్షేమాభివృద్ధి అన్నప్పుడు ఇంగ్లీష్లో ప్రాఫిటబుల్ అని రాస్తుంది. ఆల్ ఆర్ నాట్ ప్రాఫిటబుల్. జనరల్గా మీరు చెప్పండి, ప్రాఫిట్ బేస్డ్గా ఆలోచించే వ్యక్తి విచ్ ఈస్ నాట్ ప్రాఫిటబుల్ అన్నప్పుడు దాన్ని ఏం చేస్తాడు? జనరల్గా నెక్స్ట్ అంటాడు. ఓకే, నాట్ ఫస్ట్ బట్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్. సో 2 important things we should learn from these 2 verses. అవేంటంటే, there are certain things where we supposed to say no, ఎందుకంటే అవి చేయదగినవి కావు. There are certain things where we supposed to say next, ఎందుకంటే అవి చేయదగినవి అయినప్పటికీ అవి ప్రాఫిటబుల్, క్షేమాభివృద్ధికరమైనవి కావు. ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ని ఎక్కడ నో అని చెప్పాలి, ఎక్కడ నెక్స్ట్ అని చెప్పాలి అని తెలుసుకోవటమే బ్యాలెన్స్డ్ లైఫ్. ఎందుకంటే ఇవి రెండు ఎప్పుడైతే మనము రైట్ వేలో చేస్తూ ఉంటామో, వి సెట్ అవర్ ప్రయారిటీస్ ఇన్ రైట్ వే. సో మనం బైబిల్లో చూసినట్టు అనేకమైన ప్యాసేజెస్ మనకి ప్రయారిటీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఏంటి ప్రభు చెప్తున్నాడు? సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి. ఆ మాటలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అంటే మొదట. నాట్ సీకింగ్, నాట్ కింగ్డమ్, నాట్ ఎనీ అదర్ థింగ్. ఆ మాట అంతట్లో కూడా మోస్ట్ ఎంఫటికల్ గా మనకు చెప్పేటటువంటి కీవర్డ్ ఏంటంటే మొదట. దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్. మార్తా మరియా యొక్క స్టోరీలో కూడా మనం చూస్తాము. మార్తా అనేకమైన పనులు పెట్టుకుంది. ఆ అనేకమైన పనులన్నీ తన యొక్క గజిబిజి గందరగోళంగా ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది. దట్స్ వై హర్ లైఫ్ బికేమ్ so miserable and she distracted and she is trying to distract others. అక్కడ ప్రభు వారు మార్తకు చెప్పినటువంటి మాట అంటే, అవి అవసరం లేదు మానేయమని చెప్పలా, అవి నాన్ సెన్స్ అని చెప్పలా, నువ్వు వ్యర్థమైన వాటిని చేస్తున్నావు అని చెప్పలా. ప్రభు చెప్పింది ఏంటంటే, అవి ఫస్ట్ కాదు, యూ కెన్ డూ ఇట్ నెక్స్ట్ అని చెప్పాడు. అయితే శ్రేష్టమైనవి ఉన్నాయి, బెస్ట్ థింగ్స్ ఉన్నాయి,
కాబట్టి వాటిని వెతకమని చెప్పాడు. సో కాబట్టి మన యొక్క లైఫ్లో ఈ ఇంబ్యాలెన్స్ కి ఫస్ట్ రీజన్ ఏంటంటే వీఆర్ నాట్ నోయింగ్ ద ప్రయారిటీస్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రయారిటీస్ ఎప్పుడు తెలుస్తాయి అంటే మనకు పర్పస్ ఏంటో తెలియాలి. మన జీవితం యొక్క పర్పస్ మనకు అర్థమైనప్పుడు ఆ పర్పస్ ని రీచ్ అవ్వడానికి, ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి నా లైఫ్ లో ఉన్నటువంటి నా టైం, నా ఎనర్జీ, నా రీసోర్సెస్ ని వేటికి నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ నేను వాటిని ఉపయోగించాలి అనేది మనకి తెలుస్తుండాలి. సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము కూర్చొని బిబ్లికల్ గా లేకపోతే ఒక దేవుని లేఖనానుసారమైనటువంటి ప్రయారిటీస్ ని మన జీవితానికి సెట్ చేసుకోవటము మనకి తెలుసుండాలి. జీవితం అనేది ఒక వీల్ లాంటిది, వీల్ ఆఫ్ లైఫ్. ఈ చక్రాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క చక్రానికి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు? మధ్యలో ఇరుసు ఉంటుంది కదా, యాక్సిల్ అంటారు దాన్ని, ఇరుసు. దాని చుట్టూ ఏమంటాయి? స్పైక్స్ ఉంటాయి. ఒక్కొక్క స్పైక్ తోటి కనెక్ట్ అయ్యి రౌండ్ గా చక్రం ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ ఒక్కొక్క స్పైక్ ఏదైతే ఉందో ఆ ఒక్కొక్క స్పైక్ అనేది మన లైఫ్ యొక్క రిలేషన్షిప్స్ అనుకుందాం. ఆ లైఫ్ యొక్క రిలేషన్షిప్స్ అన్ని కూడా కనెక్టెడ్ గా ఉంటాయి మన యొక్క జీవితంలో. ఇప్పుడు ఒక వీల్ ని మీరు ఆ సెంటర్ ప్లేస్ లో గనక కరెక్ట్ గా ఫిక్స్ చేయకపోతే ఆ యాక్సిల్ కి అదేమవుతుంది? ఇటు టిల్ట్ అవుతుంది, లేకపోతే ఇలా టిల్ట్ అవుతుంది, లేకపోతే ఇలా టిల్ట్ అయిపోద్ది, లేకపోతే ఇటువైపు టిల్ట్ అవ్వచ్చు, ఇటువైపు టిల్ట్ అవ్వచ్చు. ఇక్కడ ప్రయారిటీస్ ఆఫ్ లైఫ్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ అని మనం చెప్తా ఉన్నప్పుడు దీంట్లో మనం ప్రాముఖ్యంగా గుర్తించాల్సిందంటే మన యొక్క లైఫ్ ఎప్పుడు ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటే ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్ ఎవరున్నారు అనేది మనం చూడాలి. ఇఫ్ గాడ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్, రెస్ట్ ఆల్ ద రిలేషన్షిప్స్ ఆఫ్ లైఫ్ విల్ బి ఎట్ ఇట్స్ ప్లేస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ దేవునితో నాకున్న సంబంధము, దేవుడు నా జీవితంలో ఏ ప్లేస్ లో ఉన్నాడు. చాలాసార్లు మనం దేవుణ్ణి మన లైఫ్ లో వన్ ఆఫ్ ద రిలేషన్షిప్ గా పెట్టేస్తాం, లిస్ట్ లో యాడ్ చేసేస్తాం. దేవుణ్ణి ఉన్నాడు, లైఫ్ లో ఉన్నాడు, కానీ ఎక్కడో ఉన్నాడు, ఏదో ఒక ప్లేస్ లో ఉన్నాడు. కానీ గాడ్ సెంటర్డ్, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, క్రైస్ట్ సెంటర్డ్ మినిస్ట్రీ, క్రైస్ట్ సెంటర్డ్ వర్క్. లిసన్ టు దిస్. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, క్రైస్ట్ సెంటర్డ్ మినిస్ట్రీ, క్రైస్ట్ సెంటర్డ్ వర్క్, క్రైస్ట్ సెంటర్డ్ సొసైటీ ఆర్ క్రైస్ట్ సెంటర్డ్ రిలేషన్షిప్స్. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో వర్క్, ఫ్యామిలీ, రిలేషన్షిప్స్, మినిస్ట్రీ అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ అనేవి ప్రాపర్ ప్లేస్ లో అవి ఉండాలి అంటే దేవుడు మన యొక్క జీవితంలో సెంటర్లో ఉండాలి. సెంటర్ అంటే అర్థం ఏంటి? మూలం, ఆధారం. యాక్సిల్ అనేది మిగిలిన వాటన్నిటిని పట్టుకుంటుంది. అన్నీ వచ్చి అక్కడ కనెక్ట్ అవుతాయి. అన్నీ కూడా అక్కడికి వచ్చి ఆ ఇరుసు దగ్గర ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి యాక్సిల్ దగ్గరకు వచ్చి అన్నీ కూడా అక్కడ సెంటర్ పాయింట్ లో కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఇది మన యొక్క లైఫ్ లో మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి ఫస్ట్ థింగ్. ఈజ్ గాడ్ అట్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్? ఈజ్ గాడ్ యాజ్ ద ఆరిజిన్ or the center or the focal point of our relationships, work, family and ministry? లేకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా దేర్ విల్ బి ఇంబ్యాలెన్స్. చాలాసార్లు మనం వచ్చి మన మెంటర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పేది, లేకపోతే వాళ్ళని అడిగే కౌన్సిలింగ్ ఏంటంటే, అన్న నా వర్క్ని, నా యొక్క ఫ్యామిలీని, నా వర్క్ని, నా యొక్క మినిస్ట్రీని, నా వర్క్ని, మిగిలిన అదర్ రెస్పాన్సిబిలిటీస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఒక సేవకుడు చెప్పినటువంటి మాట అంటే నీవు బ్యాలెన్స్ చేసుకోలేవు అన్నాడు. యూ కెనాట్ బ్యాలెన్స్ అన్నాడు. ఇట్ ఈస్ నాట్ బ్యాలెన్సింగ్ థింగ్స్ లైక్ ఏదో జగ్లింగ్ చేసినట్లుగా ఒక 4 బాల్స్ చేతిలో తీసుకొని ఆ యొక్క బాల్స్ ని వాళ్ళు చేస్తారు కదా,
ఓకే, ఆ గేమ్లో వాడు ఏం చేస్తాడు, ఆ 4 బాల్స్ కింద పడకుండా ఎప్పుడు చేతిలో 2 ఉంచుకొని 2 బాల్స్ ఏమో గాల్లో ఉంచి ఏం చేస్తుంటాడు, ఆడుతూ ఉంటాడు. క్రైస్తవ జీవితం అనేది ఆ విధంగా ఏదో జగ్లింగ్ చేసేదో, లేకపోతే మనము ఏదో వాళ్ళు బ్యాలెన్స్గా తాడు మీద నడుస్తారు కదా, కర్ర ఒకటి పట్టుకొని పోల్ ఇట్లా పట్టుకొని ఏం చేస్తారు, తాడు మీద నడుస్తూ ఉంటారు. ఆ తాడు మీద నడిచేవాడు కూడా బ్యాలెన్స్గా నడవాలి. కానీ ఆ లైఫ్ ఎట్లా ఉంటుంది ఊహించండి, ఎలా ఉంటుంది ఆ లైఫ్? దేవుడు అలాంటి జీవితానికి మనల్ని పిలవట్లేదు. దేవుడు ఆ విధమైనటువంటి ఆల్వేస్ ఎప్పుడు పడిపోతామా ఎక్కడ పడిపోతామా అన్నట్లుగా మనము బ్యాలెన్స్ చేసుకోవడానికి దేవుడు పిలవట్లేదు. నువ్వు ఒకటి ఫిక్స్ చేసే లోపు 4 సమస్యలు స్టార్ట్ అవుతాయి. నువ్వు వర్క్ లైఫ్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తే నీ ఫ్యామిలీ లైఫ్లో సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఫ్యామిలీ లైఫ్లో నువ్వు ఫిక్సింగ్ స్టార్ట్ చేస్తే వర్క్ లైఫ్లో సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్లెస్ అదర్వైజ్ యూ ఫిక్స్ ఆల్ ది స్పైక్స్ టు ద ఎక్సెల్. ఈ కుటుంబము అనేటటువంటి యొక్క స్పైక్ని మీరు సైకిల్ చక్రం ఊహించుకోండి, ఈజీగా మీకు అర్థమవుతుంది స్పైక్ అంటే ఏంటి, నేను వాట్ ఐ మీన్. ఈ కుటుంబము అనేటటువంటి దీన్ని, వర్క్ అనేటువంటి యొక్క స్పైక్ని, లేకపోతే ఈ లోకంలో మినిస్ట్రీ అనేటువంటి యొక్క స్పైక్ని, మిగిలినటువంటి ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్ రిలేషన్షిప్, లేకపోతే కలీగ్స్, లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ ఆల్ ద సొసైటీ రిలేషన్షిప్, వీటన్నిటిని ఈ స్పైక్స్ అన్ని కూడా ఆ చక్రాన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉంచాలంటే ఇట్ షుడ్ ఆల్వేస్ కమ్ టు వన్ పాయింట్, దట్ ఈస్ అ సెంటర్. ఆ సెంటర్లో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. వాట్ డస్ ఇట్ మీన్? It is God who is supposed to decide how your family must be, not me. నేను గనక నా కుటుంబం ఎలా రన్ చేయాలి, నా కుటుంబం ఎలా ఉండాలి అని గనక డిసైడ్ చేయడం స్టార్ట్ చేస్తే నా భార్య ఏం చేస్తా చెప్పండి? నీ మాట కాదు నెగ్గాల్సింది, నా మాట అంటది. కొంచెం పెద్ద అయిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు వరకు మీరు నడిపింది చాలు, కూర్చోండి, ఇప్పుడు మేము పట్టుకుంటాం స్టీరింగ్ అంటారు. ఇక ఎవరి పార్టీకి వారు స్టీరింగ్ పట్టుకుంటే ఫ్యామిలీ ఎటు వెళ్ళిపోతుంది? నౌ టెల్ మీ, ఇన్ దిస్ టెన్షన్ వేర్ ద బ్యాలెన్స్ కమ్స్? నేను పట్టుకొని నడుపుతా కాదు, భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, లేకపోతే ఆ ఫ్యామిలీలో చాలా కుటుంబాల్లో ఆ ఫ్యామిలీని ఎవరు రన్ చేస్తూ ఉంటారంటే వాళ్ళ పేరెంట్స్ రన్ చేస్తూ ఉంటారు. దేర్ పేరెంట్స్ ఆర్ రన్నింగ్ దేర్ ఫ్యామిలీస్. ఇన్లాస్, పేరెంట్స్, రిలేటివ్స్, కొంతమంది కుటుంబాలు రిలేటివ్స్ రన్ చేస్తారు. దే ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్. నౌ టెల్ మీ హౌ దట్ ఫ్యామిలీ కెన్ బి బ్యాలెన్స్డ్. గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీ, ఆ వీల్లో దేవుడు సెంటర్డ్ గా ఉండటం అంటే అర్థమేంటంటే 10 సార్లు మాది క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అని చెప్పుకోవటం బట్టి కాదు. Christ must be at the center means he is the ultimate authority to decide how your family should run. Me and the family మధ్యలో కనెక్ట్ చేస్తున్నారంటే గాడ్, హీ విల్ బ్రింగ్ ద బ్యాలెన్స్. రెండవది, నా యొక్క వర్క్ లైఫ్ని కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క వర్క్ అనేది దాని యొక్క ప్రయారిటీస్ కానీ దాని ఫంక్షన్ కానీ ఇవన్నీ డిసైడ్ చేయాల్సింది ఎవరంటే ఇట్స్ నాట్ యూ. చాలాసార్లు మనకి ఇష్టానుసారమైన వర్క్లోకి మనం వెళ్ళిపోతాము. దాని యొక్క టైమింగ్స్ ఏంటి, దాని యొక్క షిఫ్ట్స్ ఏంటి, దాని యొక్క డిమాండ్స్ ఏంటి, నా ప్రయారిటీస్ ఏంటి, నా యొక్క ప్రయారిటీస్కి ఈ కైండ్ ఆఫ్ వర్క్ లైఫ్ అనేది సూట్ అవుతుందా లేదా మనం ఏమీ చూడము, ఆ వర్క్లోకి జంప్ చేస్తాము. జంప్ అయిపోయి ఇప్పుడు నా స్పిరిచువల్ లైఫ్, నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కుదరట్లేదు అనంటే ఎలా కుదురుతుంది? Who decided your work? Where is God in your work life? అర్థమవుతుందా? అండ్ అగైన్ పేరెంటల్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి నా జీవితంలో అని డిఫైన్ చేయాల్సింది కల్చర్ కాదు. ఇట్స్ నాట్ కల్చర్ బట్ స్క్రిప్చర్. సమాజం కాదు చెప్పాల్సింది, నాకు దేవుని వాక్యం చెప్పాలి. నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో ఎంతవరకు మా పేరెంట్స్ యొక్క అనుమతి ఉంది, ఈవెన్ బై రెస్పెక్టింగ్ దెమ్,
How should I obey God even with in the relationship of parents? This is very, 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 very important. ఫ్రెండ్స్, ఎప్పుడైతే దేవుడు నా జీవితంలో సెంటర్ పొజిషన్లో ఉంటాడో మిగిలినవన్నీ కూడా వాటి పొజిషన్లో ఉంటాయి. God is like sun. He must be at the center and let all the planets revolve in its own orbit. మిగిలినటువంటి ప్లానెట్స్ అన్ని కూడా వాటి ఆర్బిట్ లోనే అవి రన్ అవ్వాలి అంటే సన్ మస్ట్ బి ఇన్ ద సెంటర్. విత్ ద ప్రాపర్ గ్రావిటీ దే విల్ రన్ ఇన్ ఇట్స్ ఓన్ ఆర్బిట్స్. ఆ ఆర్బిట్ లో నుంచి ఈ ఆర్బిట్ కి, ఈ ఆర్బిట్ లో నుంచి ఆ ఆర్బిట్ కి జంప్ అయితే డిజాస్టర్. సో సింపుల్ గా మనం చెప్పాలంటే ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ వీల్ ఆఫ్ లైఫ్ లో బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ కి ప్రాముఖ్యమైనటువంటి అతి మూలమైనదంటే లెట్ గాడ్ బి ద యాక్సెల్ ఆఫ్ యువర్ లైఫ్ హూ బ్రింగ్స్ ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఒకసారి ఒక సేవకుని అడిగారు, ఫ్యామిలీ, వర్క్, మినిస్ట్రీ ఈ మూడిట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదని అడిగారు. ఫ్యామిలీ, వర్క్, మినిస్ట్రీ, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏది అని అడిగారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది అని చెప్పలా, మూడు ఈక్వల్ అని చెప్పాడు. చాలా డిప్లొమాటిక్ గా చెప్పాడా అన్నట్టుగా అనిపించింది. కానీ ఇచ్చిన జస్టిఫికేషన్ ఏంటి తెలుసా ఆయన ఆన్సర్కి? గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ మై లైఫ్, గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ మై ఫ్యామిలీ, గాడ్ is the God of my work, God is God of my ministry. What does it mean? నువ్వు ఏ దేవుడి గురించి అయితే మాట్లాడుతా ఉన్నావో ఆ దేవుడు నా జీవితానికి దేవుడే, నా కుటుంబానికి దేవుడే, నేను చేసే ఉద్యోగానికి దేవుడే, నేను చేసే మినిస్ట్రీకి ఆయన దేవుడే. ఇట్స్ హూ డిసైడ్స్ ఇట్ వేర్ ఇట్స్ సపోజ్ టు బి. చాలాసార్లు మన వాళ్ళు చెప్తారు ఫ్యామిలీ ఫస్ట్, మినిస్ట్రీ నెక్స్ట్, ఆ తర్వాత జాబ్ అని. వినటానికి చాలా బాగుంటుంది, కానీ అది వర్క్ అవ్వదు. ఎందుకు అది వర్కౌట్ అవ్వదంటే మనము మన జీవితాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేసినట్టు అవుతుంది అది. బట్ వాట్ ఈస్ బీయింగ్ గాడ్ ఎట్ ద సెంటర్ అంటే నా యొక్క జీవితంలో నా కుటుంబం ఎలా ఉండాలి, నా వర్క్ ఎక్కడ ఉండాలి, నా యొక్క మినిస్ట్రీ ఎక్కడ ఉండాలి, నా యొక్క మిగతా అన్ని రిలేషన్షిప్స్ ఎక్కడ ఉండాలనేది డిసైడ్ చేస్తుంది ద సెంటర్, the origin. At times family becomes first to me, at times ministry becomes first to me. It is a God who decides according to the situation. You cannot blindly say this is first, this is next. అర్థమవుతుందా? సో మనము ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 8 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను బ్యాలెన్స్ లైఫ్ గురించి కొన్ని వచనాలు అక్కడ చెప్తా ఉన్నాడు. ప్రతిదానికి సమయం కలదు అని చెప్తూ ఒక లిస్ట్ చెప్పాడు. ఆ యొక్క లిస్ట్ లో కనుక మీరు కనుక చూసినట్లయితే there will be one thing this side, there will be another thing that side. There will be one thing at this side and there will be another thing at the other side. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కల. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హ్యావింగ్ థింగ్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్. ముందు వెనక తర్వాత కాదు ఇది. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడినది పెరికి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పగా వేయుటకు, కౌగులించుకున్నటకు, కౌగులించుట మానుటకును, వెతుకుటకును, పోగొట్టుకున్నట్టుకును, దాచుకున్నట్టుకును, పారవేయుటకును, చింపుటకును, కుట్టుటకును, మౌనముగా ఉండుటకును, మాట్లాడుటకును, ప్రేమించుటకును, ద్వేషించుటకును, యుద్ధము చేయుటకును, సమాధాన పడుటకును ఏమన్నదంట? సమయము కలదు. ఇక్కడ ఏమంటున్నాడంటే 2 లిస్టులు వేస్తాడు ఇక్కడ. వన్ థింగ్ అట్ దిస్ సైడ్, అనదర్ థింగ్ అట్ దట్ సైడ్. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇది రైటా అని కనుక నువ్వు ఈ సైడ్ లో ఉన్నా ఇంబ్యాలెన్సే, ఈ సైడ్ ఉన్నా కానీ నువ్వు ఇంబ్యాలెన్స్ అవుతావు. సో స్కేల్స్ లో 2 పాత్రలు ఉన్నాయి, 2 ప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమనంటే ఒకటి ఇక్కడ పెడుతున్నాడు, ఇంకోటి ఇక్కడ పెడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఏంటి తెలుసా? ఇది ఎప్పుడు చేయాలి నీకు తెలుసుండాలి, ఇది ఎప్పుడు చేయాలి నీకు తెలుసుండాలి.
That's the balance. Biblical teaching is always balanced. ఏ ఏరియాస్లో మనకు బ్యాలెన్స్ అవసరం అనేది కొన్ని మనం చూసి ప్రాక్టికల్గా మనం ముగించుకుందాం. మొట్టమొదటి కనుక మనం చూసినట్లయితే దేర్ మస్ట్ బి ఎ బ్యాలెన్స్ ఇన్ డాక్ట్రిన్ అండ్ డివోషన్. దేంట్లో బ్యాలెన్స్ కావాలి? డాక్ట్రిన్ అండ్ డివోషన్. అంటే డాక్ట్రిన్ అండ్ డ్యూటీ, దేవుని యొక్క బోధ. రెండవది బ్రతుకు. మొదటిదేంటి? బోధ. రెండవది బ్రతుకు. దేవుని యొక్క వాక్యం మనకేం నేర్పిస్తుంది అంటే ట్రూత్ నేర్పిస్తుంది. సత్యం ఏంటో మనకు తెలియజేస్తుంది. అది మనల్ని ఎక్కడికి నడిపించాలి? లైఫ్లోకి తీసుకెళ్ళాలి. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం వినటము, దేవుని వాక్యమునకు లోబడటము, దిస్ ఇస్ బ్యాలెన్స్. ఎక్కడ ఇంబ్యాలెన్స్ అవుతుందంటే మనం దేవుని యొక్క వాక్యముని కేవలం విని ఆ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించలేదనుకో, ఇట్స్ ఇంబ్యాలెన్స్. దేవుని యొక్క వాక్యం ఏంటో మనకు తెలియదు, బోధ తెలియదు. బోధ తెలియకుండా మనకి ఇష్టానుసారమైనటువంటి భక్తిని చేస్తున్నాం అనుకోండి, ఇంబ్యాలెన్స్. భక్తి ఉంది కానీ ఏమి లేదు, బోధ లేదు. బోధ ఉంది కానీ ఇంకేమి లేదు, బ్రతుకు లేదు. ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డాక్ట్రిన్ అండ్ డివోషన్. రెండోది కనుక మనం చూసినట్లయితే లైఫ్ అండ్ మినిస్ట్రీ. దేర్ మస్ట్ బి బ్యాలెన్స్ ఇన్ లైఫ్ అండ్ మినిస్ట్రీ. మినిస్ట్రీ అంటే వాట్ వి గివ్ టు అదర్స్, వాట్ వి స్పీక్, వాట్ వి ప్రీచ్. అది ఎక్కడ కనపడాలి? లైఫ్లో కనపడాలి. లైఫ్ అండ్ మినిస్ట్రీ రెండు యొక్క బ్యాలెన్స్ చాలా అవసరము. లైఫ్లో లేకుండా మనము కేవలము మినిస్ట్రీలో చూపించడానికి ప్రయత్నం చేస్తే ఇట్ విల్ టిల్ట్ ఇంబ్యాలెన్స్. వర్డ్ అండ్ ప్రేయర్, దేవుని వాక్య ధ్యానము, ప్రార్థన, రెండిట్లో బ్యాలెన్స్ కావాలి. కొంతమంది కూర్చుని వాక్యం చదువుతూ ఉంటారు, మంచిదే, కానీ అప్లికేషన్ పార్ట్లోకి వచ్చేసరికి ఫెయిల్. అప్లికేషన్ ఎక్కడ చెప్పండి? ప్రేయర్లోని అప్లికేషన్. విల్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, విల్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ విల్ బి నీల్ డౌన్. ఎందుకో తెలుసా? టు అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రేయర్, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, వన్ సైడ్. ప్రార్థన చేస్తున్నప్పుడు మనము దేవునితో మాట్లాడతాము, ద అదర్ సైడ్. ద బ్యాలెన్స్. ద వర్డ్ అండ్ ద ప్రేయర్, ద మినిస్ట్రీ అండ్ ద లైఫ్, ద డివోషన్ అండ్ ద డాక్ట్రిన్. అండ్ నౌ ద క్యారెక్టర్ అండ్ కరిస్మా. క్యారెక్టర్ అండ్ కరిస్మా అంటే అర్థం ఏంటంటే గిఫ్ట్స్ అండ్ ద ఫ్రూట్. క్యారెక్టర్ టాక్స్ అబౌట్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కరిస్మా టాక్స్ అబౌట్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ దినాల్లో కనుక మనం చూసినట్లయితే క్రైస్తవ్యములో ద మోస్ట్ ఇంబ్యాలెన్స్ ఇక్కడే. ఒకరంటారు ఇక వరాలు, ఈ వరం ఉంది, ఆ వరం ఉంది, అది ఇది అని చెప్పేసి భాషలు అంటారు, లేకపోతే ప్రవచనాలు అంటారు, లేకపోతే స్వస్థత అనొచ్చు, లేదా ఇవి. దే మోర్ ఫోకస్ ఆన్ వాట్? కరిస్మా. కరిస్మా అంటే గ్రేస్, కరిస్మా అంటే గిఫ్ట్స్. బట్ క్యారెక్టర్, మీరు జాగ్రత్త గమనించారా? 12, 13, 14 3 అధ్యాయాలు. 1 Corinthians 12, 13, 14. 12వ అధ్యాయంలో వరాలేంటి, దాని యొక్క పర్పస్ ఏంటో చెప్పాడు. 14వ అధ్యాయంలో ఆ వరాలను ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చెప్పాడు. 12వ అధ్యాయం ఏంటి? వరాలేంటి, వాటి యొక్క పర్పస్ ఏంటి. 12వ అధ్యాయం ఏంటి? ఆ వరాలను ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చెప్పాడు, క్రమం చెప్పాడు. 13వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమన్నా తెలుసా? ద హోల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ కరిస్మా, దట్ ఈస్ క్యారెక్టర్, విచ్ ఇస్ లవ్. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక శాండ్విచ్ కనుక మీరు కనుక చూసారనుకోండి, కింద ఒక బ్రెడ్ ఉంటుంది, పైన ఇంకొక లోఫ్ బ్రెడ్ ఉంటుంది, మధ్యలో యాక్చువల్ స్టఫ్ ఉంటుంది. ఆ స్టఫ్ లేకుండా ఓన్లీ లోఫ్స్ పెట్టించారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? The charisma must be coupled with the character. క్రైస్తవ జీవితంలో మనము వరాలు, ఫలము రెండు అవసరమే. ఫలము లేకుండా వరాలు చాలా ప్రమాదకరం. ఫలం మాత్రమే ఉండి వరాలు లేకపోతే మనము ఆ ఫలాన్ని ఇతరులకు అనేక మందికి పంచి ఇవ్వలేము. మినిస్ట్రీలో ఎబిలిటీస్ కావాలి, స్కిల్స్ కావాలి, బట్ దట్ మస్ట్ బి విత్ క్యారెక్టర్.
సో ఈ రెండు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో చాలా మందికి కరిష్మా ఉంది, కానీ క్యారెక్టర్ కనబడట్లేదు. క్యారెక్టర్ ఉండి కరిష్మా లేకపోయినా పర్వాలా, నువ్వు నేర్చుకోవచ్చు, దేవుని మీద ఆధారపడి దాన్ని తెచ్చుకోవచ్చు. కానీ కరిష్మా ఒక్కటే ఉండి క్యారెక్టర్ లేకపోతే ఇట్ ఈస్ డిజాస్ట్రస్. డోంట్ రన్ ఆఫ్టర్ ఓన్లీ కరిష్మా. డిసిప్లిన్ అండ్ లిబర్టీ, ఫ్రీడమ్. సో ఎప్పుడు మనం డిసిప్లిన్ చేయాలి, ఎప్పుడు స్వాతంత్రము, ఫ్రీడమ్ ఇవ్వాలి, బ్యాలెన్స్ కావాలి. అది ఫ్యామిలీ అయినా సరే, చర్చ్ అయినా సరే, ఎక్కడైనా సరే మనము కుటుంబాలని పోలీస్ స్టేషన్ లాగా మార్చకూడదు. ఏమైంది? టూ మచ్ ఆఫ్ వాట్? డిసిప్లిన్. అట్ ద సేమ్ టైం మనం కుటుంబాలని క్లబ్బులు గాను పబ్బుల్లాగా మార్చకూడదు. ఏమైంది? టూ మచ్ ఆఫ్ లిబర్టీ ఆర్ ఫ్రీడమ్. ఇట్స్ నాట్ అ పోలీస్ స్టేషన్ or it's not even a club. It is a family. In family, both love and discipline goes together. Freedom and discipline, balance. New Testament, Old Testament. Bible writing లో కూడా బ్యాలెన్స్ కావాలి. కొంతమంది ఇక జీవిత కాలం అంతా న్యూ టెస్టమెంట్ చదువుతుంది. కొంతమంది ఉన్నారు ఇక్కడ అట్లాంటి వాళ్ళు. అన్నకెళ్ళ తెలుసు, నా గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఓల్డ్ టెస్టమెంట్ టచ్ చేయలా. ఏమో టచ్ చేస్తే పాపం అనుకుంటున్నారేమో. ఇక న్యూ టెస్టమెంట్ ఎప్పుడు చూసినా న్యూ టెస్టమెంటే. కొంతమంది అంటారు, అన్న మీరు బ్యాలెన్స్గా ఉండమన్నారు, ఆ ఎండ్కి వెళ్ళొద్దు, ఈ ఎండ్కి వెళ్ళొద్దు, సెంటర్లో ఉండమన్నారు, కాబట్టి మేము సెంటర్లో ఏముంది అదే చదువుతున్నామన్నా, కీర్తనలు తప్ప ఇంకేం చదవమంటున్నారు. ఇక కీర్తనలు. ఎందుకంటే బి బ్యాలెన్స్. యూ షుడ్ బి బ్యాలెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ద న్యూ టెస్టమెంట్. రెండు చదవాలి. బికాస్ New Testament is the fulfillment of the Old Testament and Old Testament is concealed in the New Testament. క్రొత్త నిబంధన పాత నిబంధన యొక్క నెరవేర్పు. ఈ పాత నిబంధన క్రొత్త నిబంధనలో నిగూఢముగా దాగి ఉంది. ఈ రెండింటినీ కూడా మనం చదివినప్పుడే బైబిల్ అనేది మనకు బ్యాలెన్స్డ్ గా అర్థమవుతుంది. దేవుని యొక్క కోపం, ఉగ్రతని, దేవుని యొక్క ప్రేమని బ్యాలెన్స్డ్ గా అర్థం చేసుకోవాలి. లేకపోతే గ్రేస్ డాక్ట్రిన్ లోకి వెళ్ళిపోతావు. హైపర్ గ్రేస్, కృప ఉంది కాబట్టి, దేవుడు క్షమిస్తాడు కాబట్టి నీ ఇష్టానుసారంగా బ్రతుకు. బ్యాలెన్స్ తప్పిపోయింది, ఇంబ్యాలెన్స్. అదేమో లిబరలిజం. ఇంకొకటి ఉంది లీగలిజం. లీగలిజం అంటే ఏంటి తెలుసా? దేవుడిక ఒక జడ్జి లాగానో, లేకపోతే నిన్ను నరికి చంపేసేటటువంటి ఒక భయంకరమైన రాక్షసులాగా దేవుని చూడటం. ఇడిదిరిగితే కొడతాడేమో, అడిదిరిగితే కొడతాడేమో. పనిష్మెంట్, 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 పనిష్మెంట్. Rule, law. No. Love of God and the wrath of God, anger of God. Discipline of God and the freedom, liberty. There should be balance in our life. And then local church and the universal church. కొంతమంది చర్చ్ అనగానే యూనివర్సల్ చర్చ్ అంటే నీ కంటికి కనపడేది కాదు. యూనివర్సల్ చర్చ్ అంటే ఇట్ ఈస్ నాట్ విజిబుల్, ఇట్ ఈస్ నాట్ టాంజిబుల్, ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ ఈవెన్. విశ్వవ్యాప్తంగా సర్వకాలంలో సర్వ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క సమూహము. అది ఎప్పుడు కనపడుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకానికి వచ్చినప్పుడే భౌతికంగా కనపడదు కంటికి. మనం రక్షించబడినప్పుడు అందరము సార్వత్రిక సంఘములో చేర్చబడ్డాము. అయితే నేను సార్వత్రిక సంఘంలో ఉన్నాను కదా అని స్థానిక సంఘాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే నువ్వు స్థానిక సంఘంలో కనుక నువ్వు లేకపోతే నువ్వు పుట్టావు, కానీ ఇల్లు లేనటువంటి ఒక అనాథ ఆర్ఫన్ లాగా బ్రతకాల్సి వస్తుంది భూమి మీద. సో కొంతమంది కేవలం యూనివర్సల్ చర్చ్ అని రోజుకు ఒక చర్చి మారుతూ ఉంటారు, వారానికి ఒక సంఘానికి వెళ్తూ ఉంటారు. ఏమంటారంటే, ఏ చర్చికి వెళ్తే ఏమైందన్నా, యూనివర్సల్ చర్చే కదా అంటారు. దట్స్ ఇంబ్యాలెన్స్. మరి కొంతమంది ఇక పక్కనున్న వాళ్ళ సంగతి మాకు అసలు అనవసరము, వాళ్ళ పాకిస్తాన్ లాగా ట్రీట్ చేస్తారనమాట. ఎవరిని? తోటి సంఘాలని, సహోదరుల్ని. వాళ్ళ గురించి మాకు అసలు సంబంధం లేదు, వాళ్ళు ఏమైపోయినా మాకు పర్వాలేదు, వాళ్ళు రాంగ్ డాక్ట్రిన్స్ లో ఉన్న పర్వాలా, వాళ్ళు పర్సిక్యూట్ అయిపోతున్న పర్వాలా, వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్న పర్లా, మేము మా సంగతి మా చర్చి వరకే. ఇంబ్యాలెన్స్. సో ద లోకల్ చర్చ్ and the universal church, evangelism and social concern, there must be balance. ఒకవైపు హోలిస్టిక్ వర్క్ చేస్తూ ఉండాలి, మరొక వైపు ఎవాంజలిజం, స్వార్థ పని. ఈ రెండు టేక్ అప్ బ్యాలెన్స్. లోకల్ మినిస్ట్రీ అండ్ మిషనరీ వర్క్, క్రాస్ కల్చరల్ మినిస్ట్రీ, బ్యాలెన్స్.
ఈ మాటలు నేను చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను, కానీ ఈ దినాల్లో సంఘాల్లో భయంకరమైనటువంటి సమస్యలకి కారణము ఇంబ్యాలెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్. వ్యక్తిగత జీవితాల్లో సమస్యలకు కారణము ఇంబ్యాలెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్. ఫ్యామిలీలో సమస్యలకు ఇంబ్యాలెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్. There must be balance, and there must be balance about the present and future, temporal and permanent. ఈ లోకంలో టెంపరల్ థింగ్స్ ఉన్నాయి. అన్నం కావాలా వద్దా చెప్పండి? డబ్బు కావాలా వద్దా? వస్త్రాలు కావాలా వద్దా? ఈ లోకంలో భౌతికమైనటువంటి విషయాలు మనకు అవసరమా కాదా? అవసరమే. ఇక వాటి కొరకే బ్రతుకుదామా? ఇక దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కోసం దేవుడు ఎదురు చూడమన్నాడు కాబట్టి ఈ పట్టణాన్ని విడిచిపెట్టి నేను హిమాలయాలకు వెళ్తానంటావా? ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతించుకొద్దన్నాడు కాబట్టి ఈ అసలు మనకు అవసరం లేదని చెప్దామా? దట్ ఈస్ ఎక్స్ట్రీమిటీ. బట్ రెండవది, అసలు నిత్యత్వం సంబంధమైనటువంటి నిరీక్షణ లేని వారిగా ఈ లోకంలో మనము ఇక వీటి కోసమే, భౌతిక సంబంధమైన వాటి కోసమే బ్రతుకుదామా? దెర్ ఇస్ అ ఇంబ్యాలెన్స్. నిత్యత్వపు వెలుగులో జాగ్రత్త వినండి, క్రైస్తవ జీవితం అంటే లివింగ్ టుడే ఇన్ ద లైట్ ఆఫ్ టుమారో. లివింగ్ టుడే ఇన్ ద లైట్ ఆఫ్ టుమారో. మనకు మహిమ నిరీక్షణ ఉన్నది కాబట్టి ఆ నిరీక్షణ గలవారమై దానిని చూస్తూ ఈరోజు మన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. టుడే. సో భౌతికమైన అవసరము, నిత్యత్వమైనది అన్నిటికంటే శ్రేష్టము. ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ కావాలి. ప్రజెంట్, ఫ్యూచర్, టెంపరల్, ఇటర్నల్. కొంతమంది ఈ ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి ఏం చేశారు తెలుసా? పిల్లల్ని, భార్యని, కుటుంబాలని, బాధ్యతలను అన్నిటిని వదిలేసి అనారోగ్యాన్ని పాడు చేసుకొని సరిగా శరీరాన్ని లేకపోతే బాధ్యతలను నిర్వర్తించకుండా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇటువైపు వెళ్ళి పిల్లలు భ్రష్టులు అయిపోయారు. మరికొంతమంది నిత్యత్వపు నిరీక్షణ లేని వారిగా ఈ లోక సంబంధులుగా ఈ లోకంలో బ్రతికిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసం. దేవుడు అంటే కేవలం ఏంటి చెప్పండి? ఈ లోకంలో ఆస్తులు ఇస్తాడు, ఈ లోకంలో మాకు ఆశీర్వాదాలు ఇస్తాడు, వాటి కొరకే బ్రతకటం. బ్యాలెన్స్ మిస్ అయిపోతుంది ఇక్కడ. సో కాబట్టి హౌ టు లివ్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్ అన్నప్పుడు డాక్ట్రిన్, డివోషన్, లైఫ్, మినిస్ట్రీ, వర్డ్ అండ్ ప్రేయర్, క్యారెక్టర్ అండ్ కరిస్మా, డిసిప్లిన్ అండ్ లిబర్టీ, లోకల్ అండ్ యూనివర్సల్ చర్చ్, ఇవాంజలిజం అండ్ సోషల్ కన్సర్న్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, లవ్ ఆఫ్ గాడ్, ద wrath ఆఫ్ గాడ్, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్. బైబిల్ బోధ ఎప్పుడు కూడా బ్యాలెన్స్. గుర్తుపెట్టుకోండి. ఇట్ గివ్స్ us a perfect balance as long as we are centered. సరే, టు బి బ్యాలెన్స్డ్ మనం ఏం చేయాలి? సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. లెట్ గాడ్ బీ ఎట్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. రెండవది, బీ ఇంటెన్షనల్ వాట్ ఎవర్ యూ డూ. నథింగ్ విల్ హ్యాపెన్ యాక్సిడెంటల్లీ. నథింగ్ విల్ హ్యాపెన్ యాక్సిడెంటల్లీ. గాడ్ సెంటర్డ్ లైఫ్, గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీ, గాడ్ సెంటర్డ్ వర్క్, గాడ్ సెంటర్డ్ మినిస్ట్రీ అండ్ ద సొసైటీ ఆర్ ద రిలేషన్షిప్స్. వీటిని దేవుని యొక్క వాక్యపు వెలుగులో డిఫైన్ చేసుకో. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు గివ్ యూ ద పర్మిషన్ టు సే yes. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు గివ్ యూ ద NOC. NOC ఏంటండి? ఎస్. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు గివ్ యూ ద NOC. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి. What I am doing, what am I choosing, where am I going, how am I setting my priorities, is it according to this or not? In simple, that is Christ-centered life, family, ministry, work and society. All these spikes must be connected to the center who is God. Say no to distractions that distracts you from God, and then live a purposeful life. Purposeful life అనేది ప్రయారిటీస్ని సెట్ చేస్తుంది. ఆ ప్రయారిటీస్లో మనం నేర్చుకుందంటే లెట్ గాడ్ బీ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. బీ ఇంటెన్షనల్. నథింగ్ విల్ హ్యాపెన్ యాక్సిడెంటల్లీ. ఏదైనా సరే, ఎక్కడైనా సరే మనము దాన్ని కూర్చొని
దేవుని పాదాల దగ్గర కూర్చొని వాక్యపు వెలుగులో నా లైఫ్ ఎక్కడ టిల్ట్ అవుతుంది అనేది మనం పరీక్ష చేసుకున్నప్పుడు, సరే ప్రభా, ఇదిగో పేరెంట్స్ విషయంలో నేను నా రిలేషన్షిప్ని నేను ప్రాపర్గా బిల్డ్ చేసుకోలేకపోతున్నాను, ఏం చేయాలంటే గో టు ద స్క్రిప్చర్ అంటాడు. లేఖనాలను తెరువు, వాక్యాన్ని చదువు, వాక్యపు వెలుగులో ఏ విధంగా ఆ రిలేషన్ బిల్డ్ చేసుకోవాలో నేర్చుకో. వర్క్లో ఇంబ్యాలెన్స్ అవుతుంది ప్రభా, వర్క్ని నేను ఎలా చేయాలి? గో టు ద బైబుల్, ఓపెన్ ద బైబుల్. దేవుని వాక్యపు వెలుగులో వర్క్ అనే దాంట్ని దేవుని ఏ విధంగా మనకి ఇచ్చాడు, దాని ఉద్దేశం ఏంటో తెలుసుకో. దెన్ ఇట్ విల్ బి ఇన్ ఇట్స్ ప్లేస్. ఫ్రెండ్స్ దగ్గర ఇంబ్యాలెన్స్ అవుతున్నాను ప్రభా, అలాగేస్తున్నారు. గో టు ద బైబుల్, ఓపెన్ ద స్క్రిప్చర్. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్స్కి ఉన్నటువంటి స్థానం ఏంటి? దేవుడు ఎక్కడ వాళ్ళని సెట్ వాక్యంలో నుంచి తెలుసుకో, దాన్ని అక్కడ ఫిక్స్ చేయి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాట్ ఈస్ క్రైస్ట్ సెంటర్డ్, వర్డ్ సెంటర్డ్, గాడ్ సెంటర్డ్ లైఫ్. Then only it will be possible. No mantras, no shortcuts, and even no perfect life. ఇక నుంచొని చెప్తున్నా, నేను అన్ని ఏరియాస్లో బ్యాలెన్స్డ్గా ఉన్నానని నేను చెప్పట్లా. బట్ వేర్ ఇంబ్యాలెన్స్ ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఎక్కడ నేను టిల్ట్ అవుతున్నానో నాకు తెలుస్తుంది. నేను దేవుని దగ్గర నుంచి మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళానా, దేవుని యొక్క దగ్గర నుంచి నా భార్య దగ్గరికి, నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళానా, దేవుని దగ్గర నుంచి నేను నా వర్క్ దగ్గరికి వెళ్ళానా, దేవుని దగ్గర నుంచి మిగిలిన అదర్ రిలేషన్షిప్స్ దగ్గరికి వెళ్ళానా. కమ్ బ్యాక్ టు గాడ్, కమ్ బ్యాక్ టు గాడ్, సెట్ థింగ్స్ రైట్ ఇన్ ఇట్స్ ప్లేస్. దిస్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్.